నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలోని ఏఐసీ ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న సిడబ్ల్యూసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సిడబ్ల్యూసీ సమావేశంలో మహిళా రిజర్వేషన్ అలాగే డీలిమిటేషన్ బిల్లు సహా దేశంలో రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, చెప్పండి, ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి, ఎవరెవరిని కలిసే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఏదైతే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీడబ్ల్యూసీ మెంబర్స్ గా ఉన్నటువంటి రాజనరసింహ, అలాగే పర్మనెంట్ ఇన్వైట్ ఉన్నటువంటి వంశీధర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరందరూ కూడా కలిసి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. టీడబ్ల్యూసీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అత్యున్నత కమిటీ సమావేశంలో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. ఇటీవలే జరిగినటువంటి 3 రాష్ట్రాల ఎన్నికలు, నిన్ననే ఏదైతే పోలీసులో జరిగింది, అటు కేరళ, పుదుచ్చేరి, అస్సాం సంబంధించినటువంటి ఎన్నికల పరిణామాలు, అలాగే జరిగినటువంటి 2 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల పరిణామాలపై చర్చిస్తారు. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించిన అంశంపై కూడా ఏదైతే చర్చించి పార్టీ ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇలా కీలకమైనటువంటి అంశాలపై ప్రస్తుతం జరిగినటువంటి ఎన్నికలపై, రానున్నటువంటి 2 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలపై, అటు తమిళనాడు కావచ్చు, అలాగే వెస్ట్ బెంగాల్ ఎన్నికలకు సంబంధించిన నేపథ్యంలో కూడా దీనిపై కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉన్నాయి. అసలు ఎలాంటి పరిస్థితులు రాజకీయంగా దేశవ్యాప్తంగా చేస్తున్నాయి, కాంగ్రెస్ పరిస్థితి ఏ మేరకు ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది, ఇంకేమైనా కాంగ్రెస్ మెరుగుపరిచే అవకాశాలు ఉన్నాయి, ఇలాంటి అనేక అంశాలు వాళ్ళు చర్చిస్తారు. అలాగే పార్లమెంట్ లో చర్చించాల్సినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు, పలు ఇంకా కేవలం బిల్లుపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఈ టీడబ్ల్యూసీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరందరూ కూడా ఏదైతే కాంగ్రెస్ అగ్రనేతల్ని కలిసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖార్గే కూడా కలిసి కూడా ఏదైతే తెలంగాణలో ఇవ్వాల్సినటువంటి నామినేటెడ్ పదవులకు సంబంధించిన అంశంపై కూడా ఏదైతే చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇటీవల కొన్ని నామినేటెడ్ పోస్టులు వస్తాయని చెప్పి నిన్న జరిగినటువంటి చర్చలో కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా చెప్పారు. సో దీనికి సంబంధించి ఆ నామినేటెడ్ పదవులకు సంబంధించిన అంశంపై కావచ్చు, అలాగే ఇంకా 2 మంత్రి పదవులు రాసిన అంశం ఉంది. సో రాష్ట్ర వ్యవహారానికి సంబంధించిన అంశాలు కూడా ఏదైతే అక్కడ చర్చించే అవకాశం మనకు కనిపిస్తుంది. రవి, థ్యాంక్ యూ అజీం.